అందరికీ నమస్కారం. ఈ రోజు చాకలి చిట్యాల ఐలమ్మ మనోడైనటువంటి రామచంద్రం గారి ఆరోగ్య పరిస్థితి బాలేదని తెలుసుకొని జయశంకర్ జిల్లా పులిపాలపల్లి నుండి మన వైనాల లింగన్న గారు, అలాగే గోపరాజు సాంబలక్ష్మి అక్క గారు మా పాలకుర్తికి మా ఇంటికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా నుండి పాలకుర్తి అయినటువంటి మన చాకలి ఐలమ్మ పోర్గడ్డ మీదకి అక్కడి నుండి వీళ్ళు రావడం అనేది మాకు చాలా సంతోషకరము. కానీ ఇక్కడ పుట్టినటువంటి వాళ్లే గాని అసలు రజక సంఘంలో ఉన్నటువంటి ఏ నాయకులకు కూడా ఇవాళ ఒక చిట్యాల ఐలమ్మ మనవడుగా కాకుండా ఒక రజక బిడ్డ అయినటువంటి రామచంద్ర గారు పరిస్థితి ఆరోగ్యం ఇలా ఉండడం అని కనీసం పరామర్శించిన నాదుడు అనేవారు ఇప్పటివరకు లేరు. అదొక సిగ్గుచేటని చెప్పుకుంటున్నాను. ఆయన చేసిన తప్పేంటో నాకు ఇప్పటివరకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఏ ఒక్క రజక నాయకుడు కూడా పరామర్శించకపోవడానికి కారణం ఏంటిది? ఆయన కోడల్ని బయటికి తీసుకురావడమా? నేను నా ఆరోగ్య పరిస్థితి బాగుంటలేదని నా కోడలు ఇప్పటి నుంచి ముందుకు వస్తుంది, నా కొడుకు నా కోడలు అని ఆయన ముందుకు పెట్టడమేనా ఆయన చేసినటువంటి తప్పు? అదేంటో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. దీని వెనుక ఎంతమంది కుట్రదారులు ఉన్నారు అన్నది కూడా మాకు కొద్ది సమాచారం అందుతున్నది. టైం వచ్చినప్పుడు బయట పెడతాము. ఇప్పుడు వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో ద్వారా అనంటే, ఒక చాకలి ఐలమ్మ అనేది బడుగు బలహీన వర్గాల వారికి ప్రత్యేకంగా నిలిచింది, ఒక రజక కులానికే కాదు. అటువంటి పేరు పొందినటువంటి ఐలమ్మ ఈ వైనాల లింగన్న గారు ఇలా చేతి మీద అమ్మది పచ్చబొట్టు వేయించుకున్నారు. ఇటువంటి సాహసం చేయడం అనేది అది చాలా గొప్ప విషయము. కేవలం ఐలమ్మ అంటే జయంతులు వర్ధంతులకు ఒక పూలమాలలేసి పూజ జల్లినమ్మా ఆ ఒక్కరోజు ఏదో పండుగ తూతూ పండుగ వరకే చేస్తారు చాలా వరకు కూడా. ఆ ఒక్కరోజే కేవలం నేను చూస్తున్నప్పటి నుంచి ఎక్కడైతే విగ్రహావిష్కరణలు పెట్టిండ్రో ఆ విగ్రహావిష్కరణ పోయిన కాడల్లా చూస్తున్నా కేవలం ఆ ఒక్కరోజు వరకే బంతి పూలతోటి అలంకరణ చేసి ఆ ఒక్కరోజు వరకే ఏదో ఒక పండుగ లెక్క జాతర లెక్క చేస్తారు. తర్వాత అందరూ దాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ ఈ లింగన్న గారు మాత్రం ఈ పచ్చబొట్టును ఒక ఐలమ్మ ఒక రూపాన్ని చేతి మీద వేసుకోవడం అనేది అది ఆయన ఇప్పుడు ఎంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో అన్న? 2 సంవత్సరాలు అయింది. కానీ ఆయన పోయే వరకు కూడా ఈ టాటూ అంటే ఆయన ఎప్పటికీ అది అలాగే ఉండిపోతుంది. మీరు ఇంత సాహసం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే అంటే ఐలమ్మ అంటే మా ఒక్క కుటుంబానికి సంబంధించిందే కాదు, మనందరికీ అమ్మ. కాబట్టి ఆమెను మీరు ఇంతగా అభిమానించి ఈ విధంగా వేసుకున్నందుకు మా కుటుంబ పరంగా చాలా మేము సంతోషపడుతున్నాము. మీకు ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు.